వనపర్తి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వనపర్తికి తలమాణికంలా మారిన రాజప్రసాదానికి పూర్వ వైభవంతో పాటు విద్యా, వైద్యం, ప్రజా సంక్షేమంపై దృష్టి సారిస్తోంది. ఇందుకోసం వేల కోట్ల రూపాయలను కేటాయించింది రాష్ట్ర సర్కార్. వనపర్తి జిల్లాకు మళ్లీ పూర్వ వైభవం రానుంది. పాలమూరుకు చెందిన రేవంత్ రెడ్డి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే వనపర్తి అభివృద్ధిపై సర్కారు దృష్టి సారిస్తోంది. జిల్లాలో 879 కోట్ల 80 లక్షలతో మార్చి 2న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 15 నెలల వ్యవధిలో విద్య, వైద్యం, రవాణా, సంక్షేమాభివృద్ధి రంగాలపై ఫోకస్ పెడుతూ భారీగా నిధులను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పేద ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించేందుకు వనపర్తి జిల్లా కేంద్రంలో 510 కోట్ల వ్యయంతో కొత్తగా 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించబోతోంది రేవంత్ సర్కార్. హాస్పిటల్ కు దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్య పేరు పెట్టనున్నారు. 22 కోట్లతో కొత్త ఐటీ టవర్ నిర్మించనుంది ప్రభుత్వం. 47 కోట్ల 50 లక్షలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల నిర్మాణం కాబోతున్నాయి. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేసి ఈ పాఠశాలకు మాజీ ఎమ్మెల్యే జయరాములు పేరు పెట్టనున్నారు. 11 కోట్ల 20 లక్షలతో పెబ్బేర్లో 30 పడకల ఆసుపత్రి భవనం నిర్మించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. శ్రీరంగపూర్ ఆలయాన్ని 1,05 లక్షలతో పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రం మండలంలో 40 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు, 35 కోట్ల సిఆర్ఆర్ రోడ్ల పనులు, వనపర్తి నియోజకవర్గంలో గిరిజన ఆవాసాల అభివృద్ధి పనులకు 12 కోట్ల 60 లక్షలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 1000 crores సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం మేము ఫౌండేషన్ వేస్తున్నాం. అవి అన్ని టెండర్ స్టేజ్లో కొన్ని ఉన్నాయి, టెండర్ కొన్ని అయిపోయినాయి. మిగతా డెవలప్మెంట్ వనపర్తికి సంబంధించిన వనపర్తి అవసరాలకు కానీ, ఎగ్జాంపుల్ మేము వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్ సంబంధించి విలేజ్లలో వనపర్తి నియోజకవర్గంలో దాదాపు 90-95 కోట్లు సీసీ రోడ్లు చేసినాం. వనపర్తి పెబ్బేరు మున్సిపాలిటీలో దాదాపు టఫైడీసీ నిధుల కింద, వేరే స్టాంప్ డ్యూటీ నిధుల కింద 50-60 కోట్లు అవి కూడా సీసీ రోడ్లు వేసి ఉన్నాం. ఈ ఎక్కడ అభివృద్ధి అవసరం ఉందో అక్కడ అభివృద్ధి చేసే క్రమంలో మేము ముందుకు పోతున్నాం. కాసింనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సమగ్ర సర్వే పనులు పురోగతిలో ఉన్నాయి. వనపర్తి నియోజకవర్గంలో గడిచిన 15 నెలల్లో 1000 కోట్ల అభివృద్ధి పనులకు చేపట్టారు. త్వరలోనే మరో 1000 కోట్ల అభివృద్ధి పనులకు అనుమతులు తీసుకువచ్చేందుకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.